అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏం చేసి చూపించబోతున్నానంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. బండి స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్. బయట బండి దగ్గర కొనుక్కొని తినడం అంత హెల్దీ కాదు. అట్లాంటి టేస్ట్ వచ్చే చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడానికి కోసం నేను ఒక గ్లాస్ రైసు ఇలా పొడి పొడిలాడుతూ వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మనము చికెన్ ఫ్రైడ్ రైస్ కదండి చేస్తున్నాను. దీనికోసం అని చెప్పి నేను ఒక 150 గ్రామ్స్ అలా ఉంటాయి ఇలా చికెన్ ముక్కలు తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన పెట్టానండి. ఇది ఒక 1 అవర్ ముందే కలిపి పక్కన పెట్టాను. ఎందుకంటే ముందుగా కలిపి పెట్టడం వల్ల ఇవి జ్యూసీగా వస్తాయి మనము ఫ్రై చేసుకున్నప్పుడు, లేకపోతే కొంచెం సాగుతున్నట్టు అలా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కలుపుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులోనే పెప్పర్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసాను. ఇందులోనే 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందాం. లెమన్ జ్యూసు ఇలా ఒక కాయలో సగం దెబ్బ పిండుకొని ఇలా వేసుకోండి. వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ పౌడర్లు ఈ చికెన్కి అంతా బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకున్నాను. ఇందులోనే మనము 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోరు, 2 టేబుల్ స్పూను మైదా పిండి కలిపి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసేసుకున్నాము. ఇవి వేసేసుకున్న తర్వాత ఒక ఎగ్గు పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాము. ఫుడ్ కలర్ వేసుకోండి, ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారా, మనము ఈ చికెన్ ఎగ్గు వేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ వాటరే ఈ ఎగ్గు కలిపిన అదే సరిపోతుంది. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ఈ ముక్కలన్నీ వేయించి పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ ముక్కలన్నిటినీ బాగా వేపుకొని ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలాగైనా ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, కానీ నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఇందులో వేస్తాను. ఎందుకంటే మనం వేసిన మసాలాలు అవన్నీ దీనికి పెట్టాలి కాబట్టి నేను ఈ ముక్కలన్నిటినీ కట్ చేసుకుంటాను. ఆ చికెన్ అంతటిని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ ఉండే ప్యాన్ పెట్టుకొని ఇందులో చికెన్ వేయించగా మిగిలింది కదా నూనె, అదే ఇందులో వేసానండి. ఇది వేసి కొంచెం హై ఫ్లేమ్లోనే ఫ్రైడ్ రైస్ అంతా మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు బాగా నూనె కాలిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా వేపుకుందాం. ఇలా వెల్లుల్లి బాగా వేగిపోయిన తర్వాత ఇలా 2 గుడ్లు ఒక బౌల్లో బాగా కొట్టి బాగా జిలకొట్టుకొని ఇప్పుడు ఇందులో వేసేది. ఎగ్గు ఇలా బాగా పొంగాలి. బాగా ఎక్కువ మంట మీద ఉండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఇలా పొంగుతుంది. ఇలా పొంగిన తర్వాత దీన్ని మనము నిదానంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఇందాక పీసులుగా కట్ చేసుకున్నాం కదండి చికెన్ని, అది ఇందులో వేసేది. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేద్దాం. ఇందులో పచ్చిమిర్చి, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజీ కొంచెం ఎక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి. వేసేసి ఇవంతా బాగా కలుపుకుందాం. ఇది కొంచెం మగ్గగానే ఇందులోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండి హాఫ్ టేబుల్ స్పూను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మనం ఇలా రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇట్లా పొడి పొడిలాడుతూ. ఇవి సోనా మసూర్ అండి, బాస్మతి రైస్ కాదు. ఎక్కువ ఫ్రైడ్ రైసు మనం తీసుకున్నప్పుడు ఈ బండిల్లో అట్లాంటి దగ్గరలో ఈ జీలకర్ర మసూరి రైసే వాడతారు, కాబట్టి ఈ రైసే నేను కూడా వాడాను. ఈ రైస్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు
ఇందులో ఈ రుచికి సరిపడినంత కారం వేసుకుందాము. కారం ఇందులోనే రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ సాసులన్నిటితో పాటు సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా మనము ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైడ్ రైసు బయట బండ్లలో లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.